కేంద్రం వాక్ బిల్లుకు చట్టబద్ధత కల్పించడంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో మరువలేని కీలక ఘట్టమని, మోదీ ప్రభుత్వం చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించనుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాక్ సవరణ బిల్లుకు శ్రీరామనవమి రోజున చట్టబద్ధత కల్పించడం శుభ తరుణమని, దేశంలోని వేలాది మంది వాక్ బాధితులకు న్యాయం జరగబోతుందన్నారు. దేశంలో వాక్ పేరుతో వివాదంలో ఉన్న వేల ఎకరాల భూములకు ఉపశమనం లభిస్తుందన్నారు. వాక్ సవరణ బిల్లుతో ముస్లింల ఆస్తులు, మసీదులు, కబ్రిస్తాన్లు తీసుకుంటారని జరిగిన ప్రచారం అవాస్తవమని, ఇలాంటి ఏమీ జరగరాదని ఇప్పటికైనా ముస్లిం సోదరులు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వాక్ పేరుతో జరిగిన మోసాలకు ఈ చట్టంతో శుభం పడిందని, అందరికీ న్యాయం చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు డీకే అరుణ చెప్పారు. ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున క్షేత్రస్థాయికి తీసుకెళ్లి మరి ఇంకా బలోపేతం చేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇవాళ పార్లమెంట్లో పాస్ అయినందువల్ల ఎలాంటి ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని, దీంట్లో కొందరు సృష్టిస్తున్నటువంటి అపోహల పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించేటటువంటి విధంగా కూడా తీసుకెళ్లడం జరుగుతుంది.